Chronicles, book of 37. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనము చూసుకుందాం. దేవుడు ఆయన అన్ని సమయాల్లో మనతో మాట్లాడేవాడు. మనం ఆయనతో సమయం కేటాయించగలిగితే, ఈ యొక్క బిజీ స్కెడ్యూల్లో కొంత సమయం ఆయనతో కేటాయించగలిగితే, ఆయన ఏ సమయంలో అయినా కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఈ సమయంలో ఈ యొక్క హెజ్కేలు గ్రంథం మనం అనేసార్లు విని ఉండొచ్చు. ఇక్కడ 37 అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనము చూద్దాం. మొదటి వచనము, ఎవరన్నా ఈ వచనాలు ఒక ఒక చదవగలుగుతారు? ఒకటి నుంచి అన్న ఒకటి చదువుతాను. ఒకటి నుంచి 14 వర్సెస్ 14 వచనాలు. ఓకే అన్న. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి 10 వరకు చదవండి, ఎముకలతో 10 వరకు అన్న చదవండి. 1 to 10 చదవండి సరిపోతుంది. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీదికి కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. థ్యాంక్ యూ అన్న. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. సో ఇక్కడ యెహోవా హస్తము నా మీదకి వచ్చెను అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగం మనము ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీరు మాతో మాట్లాడండి. మేలని స్వరం వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో యెహోవా హస్తము నా మీదకు వచ్చెను అని అంటా ఉన్నాడు. హిజ్కీయేలు ఈ మాట చెప్తా ఉన్నాడు అనమాట. అయితే నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా అని అంటాడు. ఇక్కడ యెహోవా ఒక వ్యక్తిని తీసుకెళ్ళాడు, లేకుంటే ఒక చోటకి నడిపించాడు అని అంటే, ఆ వ్యక్తి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడుగా ఉండాలి. అతను అంటే రక్షణ అనుభవం కలిగిన వాడుగా ఉండాలి. సో అటువంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఆ వ్యక్తి విధేయత చూపే వ్యక్తిగా ఉండాలి. విధేయత చూపే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు అతన్ని ఎక్కడికి తీసుకెళ్లాలంటే అక్కడ తీసుకెళ్తాడు. చాలాసార్లు దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మన యొక్క లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు అది సరైన విధానం కాదు. మనము ఒకసారి అంటే అంతవరకు రక్షణ పొందక ముందు వరకు మనం ఏ విధంగా ఈ లోకనాథునికి సంబంధంగా ఉండి అతని యొక్క నడిపింపులో ఉన్నామో, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభువు ద్వారా నడిపింపబడే వ్యక్తులుగా,
ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకునే వ్యక్తులుగా ఉండాలనేది ప్రభు ఆశ. అక్కడే లోకంలో ప్రభువుని తెలుసుకోక ముందు మన చిత్తం కాకుండా ఆ లోకనాథుని యొక్క చిత్తం నెరవేరుస్తూ వచ్చాం. సో ఈ యొక్క అపవాది యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాం. సో ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభువు వారంగా ఉన్న తర్వాత, చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించబడిన తర్వాత, మనము వాగ్దాన నిబంధన కలిగిన వారంగా చేయబడిన తర్వాత, రాజులనే సమూహంగా చేయబడిన తర్వాత, ఆయన యొక్క నడిపింపు కింద, ఆయన యొక్క శిరసత్వం కింద, ఆయన యొక్క ఆ, మాట కింద మాటకి లోబడిన వారంగా ఉండాలనేది ప్రభు ఆశ. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని తా తన యొక్క చిత్తానుసారంగా ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తాడు, ఎక్కడ వాడుకోవాలంటే అక్కడ వాడుకుంటాడు. సో నేను విలేజ్లో ఉండను, లేకుంటే ఫలాని టౌన్లో ఉంటాను, ఆ టౌన్లో కూడా ఉండను, ఫలానా చోట ఉంటాను, ఫలానా చోట ఉంటాను అనేది అది మనం నిర్ణయించుకోవాల్సింది కాదు, ప్రభువు నిర్ణయించాల్సింది. ప్రభువుకి ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాడుకోవాలని ప్రభువు నిర్ణయిస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ఎజ్కేలు ఎప్పుడైతే తను తాను ప్రభువుకు అప్పగించుకున్నాడో, ప్రభువుకి నేను నా 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 చిత్తం కాదు మీ చిత్తమే అన్నట్టుగా ప్రభువుకు లోబడ్డాడో, అప్పుడు ప్రభువు అతన్ని వాడుకోవడం ప్రారంభించాడు. ఎక్కడ తీసుకెళ్ళాడంట? అతన్ని తోడుకొని ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి తీసుకెళ్ళాడు. 2024 అంతా కూడా దేవుడు కాపాడాడు. 2025లోకి రావటానికి దేవుని ఉద్దేశము లేకుండా మనం రాలే. దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆయన జగతిక పునాది వేయబడక ముందే మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఈ 2025లో కూడా ఉంది కాబట్టి, 2025 కూడా ఉంది కాబట్టి, మనల్ని ఆయన ఈ యొక్క లోయ లాంటి 2025లోకి తీసుకొచ్చాడు. మనం ముందు ముందు పోయే కొంది అన్ని లోయ అనుభవాలు ఉంటాయి. దాంట్లో అన్ని రకాల అనుభవాలు ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఈజ్ విత్ అస్, వీ నో నో టు వరీ అబౌట్ దట్. వెన్ గాడ్ ఈజ్ నాట్ దేర్, దెన్ అవర్ వరీస్ షుడ్ స్టార్ట్. అప్పుడు ఆ, మనము ఈ యొక్క లోయలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఏంటంటే దేవుడు అన్నిట్లో ఆయన యొక్క హస్తం మనతో ఉంటుంది. ఆయన యొక్క హస్తము మనతో ఉంటుంది. ఆయన అన్ని విధాలుగా మనల్ని కాపాడి భద్రపరిచేవాడు, అన్ని విధాలుగా మనల్ని సురక్షితంగా ఉంచేవాడు అన్న సత్యాన్ని గమనించాలి. ఇక్కడ ఆయన తీసుకొని వచ్చి ఎక్కడ నింపాడంట? ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దించాడంట. అక్కడ వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా, మొట్టమొదటిగా అసలు నేటి దినాల్లో పరిస్థితులు చూసినప్పుడు ఒక వెలిగించబడినటువంటి వ్యక్తి దేవుని చేత దేవుని యొక్క రక్షణలోకి వచ్చినటువంటి వ్యక్తి దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు చాలాసార్లు వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా కానీ, చేయమన్నది చేయకుండటం కానీ, ఇట్లాంటివి కూడా సర్వసాధారణం అయిపోయింది. కారణం ఏంటంటే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రభు మాటకి విధేయత చూపేదానికంటే ఈ యొక్క ఈ యొక్క లోకం యొక్క ఆకర్షణలకి విధేయత చూపేది ఎక్కువైపోతూ ఉంది. ఈ నేత్రాశ, శరీరాశ, జీవడం అనేది మనం ప్రభు తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా మనం వాటన్నిటి మీద ఏదో జయించేసి ఏదో పర్ఫెక్ట్ అయిపోయామనేది కాదు. ఇది ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఈ అనుదినం మనం ఎదుర్కొంటూనే ఉంటాం. అనుదినం ఈ యొక్క స్ట్రగుల్లో, ఈ రెజ్లింగ్లో మనము వాటిని జయించి ముందుకెళ్లాల్సిన వారంగా ఉంటున్నాం. అయితే ఈ యొక్క క్రమంలో చాలాసార్లు మన యొక్క చిత్తం దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా అడ్డం పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎజ్కేలు ఆ లోయ అనుభవంలోకి, ఆ లోయలోకి వెళ్ళాలనుకున్న ఆయన తీసుకెళ్తానని ఎజ్కేకి తెలిసినప్పుడు, ఎజ్కే అక్కడ ఏదో అతన్ని రిఫ్యూజ్ చేసినట్టుగా, లేకుంటే అటువంటి స్థలంలో ఎందుకు తీసుకెళ్తున్నావు అన్నట్టుగా ఏం ఉండదు. జస్ట్ ఇది ఒక దర్శనం అనమాట. అక్కడ ఏమంటే, సో లోయలో నన్ను దింపగా వాటి మధ్య నన్ను అతను దేవుని యొక్క మాటలకు విధేయత చూపాడు, దేవుని యొక్క ఆలోచనకు అని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను అనుకున్నాడు. సో దేవుడు ఆ లోయలోకి తీసుకెళ్తే అక్కడ జరుగుతున్నది ఏంటి? వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపిస్తామని అంటున్నాడు. తీసుకెళ్ళటం కాదు, మళ్ళీ నడిపిస్తామని. ఏముంది అక్కడ? అక్కడ ఏమన్నా వందల మంది ఉన్నారా, వేల మంది ఏమన్నా వినేవాళ్ళు ఉన్నారా అని అంటే అవన్నీ కూడా ఏంటి? ఎముకలు. అవన్నీ కూడా ఎముకలు. ఈ 2024 అంతా కూడా కాపాడి 2025లోకి తీసుకొచ్చాడు. ఇక్కడ కొన్ని బాధ్యతలు అప్పగించాడు, కొన్ని పరిస్థితుల్లో ఉంచాడు. నేను ఎక్కడైతే ఉన్నానో అదంతా కూడా ఒక లోయ అనుభవం లాంటిది. ఆ లోయలో ఒక కొన్ని చాలా ఎముకలతో కూడినటువంటి పరిస్థితి ఉంది. సో దేవుడు నన్ను ఇటు ఇటు తిప్పుతున్నాడు ఏందబ్బా అని అనుకోవచ్చు. కానీ
ఆ అనుకునే క్రమంలో చాలాసార్లు ఏమనిపిస్తుంది, దేవుడు నా అనుభవాన్ని బట్టి, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి, నా ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు నన్ను ఏదో ఏదో ఒక ఉన్నతమైన ఒక చోట ఉంచాలి కదా, ఒక గొప్ప స్థలంలో ఉంచాలి కదా, ఏదో జస్ట్ చాలా ఆ, ఘనం తీసుకొచ్చే స్థితిలో ఉంచాలి కదా అన్న ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అటువంటిది ఈయనేంది, ఈ ఎండిపోయిన ఎముకల మధ్య తిప్పుతా ఉన్నాడు. అక్కడ దాడి గురించి చెప్తాడు, ఆ లోయలో ఉన్నటువంటి ఆ ఎముకల గురించి ఏమంటున్నాడంటే, ఎముకలనే ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. అవి కేవలం ఎండిపోయినాయి అంట. సో వాటిలో జీవం అనేది ఏ మాత్రం కూడా లేదనేది మనం గమనించవచ్చు. అటువంటి జీవం అనేటువంటి ఎముకల మధ్య దేవుడు ఉంచి అటు ఇటు తిప్పుతా ఉన్నాడు, ఇటు అటు తీసుకెళ్తా ఉన్నాడు. ఏంది అసలు ఈ సంగతి అన్న ఆలోచన తనకు జనరల్గా మనం ఉంటే అటువంటి ఆలోచనలు వస్తాయి, ఏంది ఇట్లాగనేది. కానీ ఆయన దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి, సో దేవుని యొక్క కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విధేయత చూపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపి ఆయన యొక్క కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటామో అటువంటి వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడు ఏనాడు కూడా మాస్టర్ కాపీని చూపించడు. ఆయన ఏ రోజు ఏ విధంగా నడవాలో ఆ రోజుకి అదే విధంగా ఆయన చూపిస్తాడు, అంతవరకే. దాన్ని నీకు ఒకసారిగా మాస్టర్గా మొత్తం ఈవెన్ ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఏ రోజు ఆ రోజు వాళ్ళకి అనుగ్రహిస్తూ, ఏ రోజు ఎంతో ఎక్కడ ఎటు నడవాలో అటే నడిపిస్తూ వచ్చాడు. కానీ ఒక్కసారిగా మాస్టర్ కాపీ మొత్తం ఇచ్చేసి, మాస్టర్ ప్లాన్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారు, ఈ రోజు ఇక్కడికి ఉంటారు, ఇక్కడ ఎట్లా వెళ్తారు అవన్నీ నేను చెప్పలేదు. సో ఆ విధంగా అనుదినం కూడా దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ఈనాడు ఈ యొక్క లోయలో కనబడిన ఆ యొక్క పరిస్థితి ఏంటంటే కేవలము ఎండిపోయినవి. ఈ 2025లో చూసినప్పుడు మన చుట్టుప్రక్కల ఎక్కడైతే దేవుడు ఉంచాడు, మనం జాబ్ చేసే పరిస్థితి కానీ, మనం ఉంటున్న ఒక లొకాలిటీ కానీ, అన్నీ కూడా ఎటువంటి పరిస్థితులు అంటే చాలామంది ఇటువంటి ఎండిపోయిన ఎముకల వలె మన చుట్టుపక్కల ఉన్నారు. ఎండిపోయిన ఎముకలు వాళ్ళలో ఏ మాత్రం కూడా జీవం లేదు. ఏ మాత్రం జీవం లేదు. ఓహో, శారీరకంగా జీవిస్తూ ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా ఎక్కడా కూడా వారిలో జీవం లేదు. అంటే ఇంకా అంధకారంలోనే ఉన్నారు, చీకట్లోనే ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. మనం వెలిగించబడినాం కాబట్టే దేవుడు మనల్ని తన ఆత్మతో నింపి ఆయన తీసుకొచ్చి అటువంటి స్థలాల్లో ఉంచాడు. అటువంటి స్థలాలు కొంతమంది ట్రాన్స్ఫర్ ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, ఒక్కోసారి కొంతమంది ఉన్న చోటనే ఉండొచ్చు, ఇంకొంతమంది ఇంకో జాబ్ ఇష్యూలు ఇంకో చోట ఉండొచ్చు, ఏ ఊరు ఏ స్థితి ఏ స్థలంలో దేవుడు ఉంచుతాడో, ఎవరు దేవుడు ఎక్కడ ఉంచుతాడో అక్కడ గమనించాలి. ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి ఇక్కడ, ఈ విషయంలో నా ఒక బాధ్యత ఏందనేది ఆలోచించాలి. దేవుడు ఇక్కడ ఉంచాడంటే కంపల్సరీగా అక్కడ ఒక పర్పస్, ఒక ఉద్దేశం అనేది అక్కడ ఉంది అన్న విషయం గమనించాలి. అప్పుడు 3వ వచనంలో అంటున్నాడు, ఆయన అద్భుతుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అంటా ఉన్నాడు. అని నన్ను అడుగ్గా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటిని, 5 రొట్టెలు 2 చేపలు 5,000కి పంచాలి అన్నప్పుడు వాళ్ళకి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పిలుపుని అడుగుతా, ఇక్కడ ఇక్కడ 5 రొట్టెలు వీళ్ళకి కూర్చోబెట్ట, ప్రభువా వీళ్ళు ఇన్ని రోజులైంది వచ్చి, సో వీళ్ళకి భోజనం పెట్టాలి, వీళ్ళకి కావాలి కదా, వాళ్ళని పంపించేస్తే వాళ్ళు వాళ్ళు తెచ్చుకొని తింటారు అని అంటే, కాదు మీరే వాళ్ళకి పెట్టండి అంటాడు దేవుడు. పెట్టండి అన్నప్పుడు అక్కడ మీరే పెట్టండి అంటే అప్పుడు అతను వెంటనే పిలుపు అనుకుంటాను. సో ఆయన క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి ఇన్ని ఇంత అమౌంట్ ఎంత 140 సమ్ ఎంతో ఇంత అమౌంట్ అయితే తప్ప వీళ్ళకి సరిపోతున్నట్టుగా చెప్తాడు. క్యాలిక్యులేషన్స్ వెరీ ఫాస్ట్. అతను ఆ దినాల్లో ఏం చదివాడు తెలియదు, కానీ ఇక ఎంకామ్ చేశాడా లేకుంటే ఎంబీఏ చేశాడా, అది అకౌంట్స్ తీసుకున్నాడా లేకపోతే చార్టెడ్ అకౌంట్ ఏమైనా చేశాడా. సో అట్లాంటి పరిస్థితి చూసినప్పుడు ఆయన వెంటనే క్యాల్కులేట్ చేసి ఇంతమందికి ఇంత కావాలి అన్నాడు. సో దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని గొప్ప గొప్ప క్యాల్కులేషన్ చేసి, లాజిక్ ఉపయోగించి, రీజనింగ్ చేసి దీనికి కాదు మనం చెప్పేది. సో నీ నువ్వు ఏ విధంగా నీ ఫెయిత్ ఉంది, దేని మీద ఆధారపడి నువ్వు జీవిస్తున్నావు, నువ్వు దేన్ని నమ్ముతున్నావు అన్న దాన్ని దేవుడు పరీక్షిస్తాడు అనేక విషయాల్లో, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ స్టెప్ ఇన్ అవర్ లైఫ్. సో గాడ్ ఆల్వేస్ విల్ టెస్ట్ అస్, గాడ్ ఆల్వేస్ విల్ ఎగ్జామిన్ అస్. సో ఆ విధంగా ఆనాడు అబ్రహామును కూడా అనుదినం అనుక్షణం కూడా ఆయన్ని పరీక్షిస్తూ ఉండేవాడు. సో ఇక్కడ ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు, బ్రతకగలవా అని అంటే నువ్వు అక్కడ ఏం చేయాలంటే అది ప్రభుకు అప్పగించుకోవాలి. యెహోవా ఇక్కడ ఇక్కడ ఈయన అంటున్నాడు, ప్రభు ఆ యెహోవా అది నీకే తెలియని అంటా ఉన్నాడు.
ఆనాడు అతను కూడా ఏం చేయాలి? కూర్చోబెట్టుకున్నప్పుడు వెంటనే 100% ఫెయిత్తో లేకుంటే ఒబీడియన్స్తో, ప్రభు ఉన్నాడు కదా, జీవ ప్రోటీనే కదా, ఎన్నో కార్యాలు చేసాడు కదా, ఇదేం తక్కువ ఆయనకి, ప్రభు చెప్పాడు కాబట్టి కూర్చోబెడదాం అంటే కూర్చోబెడదాం. ఇంకెందుకు మనం అనేకమైన క్వశ్చన్లు వేసి, అనేకమైన మనకేదో పెద్ద తెలిసినట్టుగా, మనం ఏది చేసినట్టుగా, ఏదో ఆయన మనం ఏం చేసేది ఏం లేదు, ఆయన సమస్తం ఆయనే కలుగు చేసేది కదా, ఆయనే చేస్తున్నాడు కదా అన్న విశ్వాసాన్ని అక్కడ కనపరచలేకపోయిన పరిస్థితి. వాళ్ళు ఈ క్యాల్కులేషన్తో, జనం ఎంతమంది ఉన్నారు, మన దగ్గర ఎంత ఉంది, సరిపోద్దా సరిపోదా, ఓ రేషన్ ఓకేనా, ఇది ఇట్లాగా ఇట్లాగా అని చూస్తూ ఉంటారు. సహజంగా హాస్టల్స్ జరుగుతూ ఉంటాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత రేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో అటువంటి క్యాల్కులేషన్ వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇక్కడ హిజ్కియలు చెప్పిన విధానం ఏంటంటే, the one who led by the Spirit, the one who has obedience to the God, so always express the such a positive, tremendous response. So that is very great. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, హెజ్కేల్ అంటున్నా ఉన్నాడు, ప్రభు అది నీకే తెలియని అంటా ఉన్నాడు, నీకే తెలియని అంటున్నాడు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మన యొక్క ఈ లోక జ్ఞానం తర్కాన్ని ఆధారం చేసుకున్న సమాధానం ఇవ్వటం కాదు, ప్రభుకి అప్పగించాలి. ఆయన అసలు జీవం లేనప్పుడు జీవాన్ని అసలు విశ్వసించడానికి ఏమాత్రం కూడా ఆధారం లేని పరిస్థితుల్లో సమస్తాన్ని సృజించగలిగిన వాడు, సమస్తం చేయగలిగిన వాడు. అటువంటి వ్యక్తి మీద, అటువంటి దేవుని మీద మన విశ్వాసం అంత అచంచలంగా ఉండాలి. ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, నీలో ఉన్నటువంటి ఆ విధేయత, లేకపోతే నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ నింపుదల, దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఈ యొక్క లోకం సంబంధించినటువంటివి నీ జీవితంలోకి అవి నిన్ను ఏడటానికి, నిన్ను పరిపాలించడానికి, నిన్ను రూల్ చేయటానికి అనుమతిస్తూ ఉన్నావు అనుకో, సో నీకు వీడి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ఆత్మీయ విషయాల్లో తీసుకొచ్చేసి ఏదో మెర్జ్ చేయాలనుకుంటావు, వాటిని నుంచి ఏదో నువ్వు పెద్ద ఏదో చేయాలని చూపించాలనుకుంటావు. అట్లా కాదు. ఇక్కడ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఉన్నదున్నట్టుగా మన ప్రభువుని నమ్మగలగాలి, ఉన్నదున్నట్టుగా ఆయన్ని అంగీకరించగలగాలి, ఆయన చేసిన ప్రశ్నను నువ్వు తగిన రీతిలో అర్థం చేసుకోగలిగి ఉండాలి. కాబట్టి ఇతను అర్థం చేసుకున్న వ్యక్తి అయిన హెజ్కియలు, అటువంటి వ్యక్తులే గొప్ప గొప్ప కార్యాలు అంటే దేవుడు చేస్తుండగా చూడగలుగుతారు. అటువంటి వారు దేవుడు చేస్తున్న కార్యాలకి సాక్ష్యం ఇవ్వగలుగుతారు, సాక్షులుగా ఉండగలుగుతారు, ఒక స్వరంగా వినగలుగుతారు, ఒక మెలన్ స్వరంగా ఉండగలుగుతారు. ఆనాడు యోహాను అరణ్యంలో కేక వేస్తూ ఆయన అనేది ఏం తెలుసా? ద వే ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్, వెన్ పీపుల్ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, సో వీ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ ద పీపుల్ దట్ సెంట్ అస్. సో వాట్ వాజ్ రిప్లై? ఏమంటూ వచ్చాడు అతను? అరణ్యములో కేకను వేయి ఒకని స్వరము, ఆ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు. సో నేను రైట్ రెవరెండ్ ఏదో అని పెట్టుకొని కానీ, లేకపోతే ఏదో అని కానీ, నేను ఈ పెట్టుకోవటం ఇదని నేను తప్పు అని అంటలేదు, కానీ తను ఏదో పెద్దగా ఎన్నెన్నో చేసుకొని చూపించుకోలే. తను ఒక స్వరంగా తను పరిచయం చేసుకుంటూ వచ్చాడు. తను దాయబడాలని, దేవుడు మహోన్నతుడైన వాడు హెచ్చించబడాలన్న ఉద్దేశంతో. సో ఇక్కడ ఈ యొక్క హిజ్కియలు కూడా తను ఏదో నాకంతా తెలుసు, నాకు ఇట్లాగా ఎముకలు ఏముంటుంది ప్రభు, అసలు జీవం లేదు, వీటి వల్ల ఉపయోగం ఏంటి, వీటి వల్ల అసలు ఏమైనా ఫలితం ఉందా, ఎక్కడో ఇంకో చోట తీసుకెళ్ళి నన్ను నిలబెట్టాల్సింది, వాడుకోవాల్సింది, లక్షల మంది ముందు నన్ను నిలబెట్టి ఉరుతులోగించే వాడినిగా చేయాల్సింది, ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చావు అంటే, అటువంటి పరిస్థితులు ఎవరేం చేయగలుగుతారు? కానీ ఒక నిజంగా దేవుని ద్వారా నడిపించబడుతున్న వ్యక్తి, దేవుని యొక్క మాటకు విధేయ చూపబడుతున్న వ్యక్తి, దేవుని ఆత్మ ద్వారా నింపబడి పట్టుదలతో ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని దేవుడు ఎక్కడ అయితే ఈ ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నాయో, ఎక్కడైతే అసలు జీవం ఏ మాత్రం లేకుండా బ్రతుకుతున్నాను పేరు మాత్రమే ఉన్నావు కానీ నువ్వు మృతుడివే అన్నట్టుగా మృతమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, అక్కడ దేవుడు మనల్ని నడిపిస్తాడు. నడిపించినప్పుడు అక్కడ దేవుడు ఇవే ఎండిపోయిన ఎముకలు బతకగలంటే, యేసు ప్రభువా మీరేగా చేసేది, మీరేగా జీవం ఇచ్చేది. ఆనాడు ఆదికాండంలో చూసినప్పుడు ఆదాము బ్రతికే విషయంలో దేవుడు ఎంత ఒక గొప్ప కార్యం చేశాడు. ఆయన నాసికారంధ్రాలు జీవవాయువు ఊది అని అంటున్నాడు. ఇక్కడ ముందు వచనాల్లో చూస్తే 4వ వచనంలో చూసినప్పుడు ఏమంటున్నాడంటే, అందుకైన ప్రవచన ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను అంటా ఉన్నాడు. ప్రవచనం ఎత్తి ఇట్లా చెప్పమంటున్నాడు, ఎండిపోయిన ఎముకలతో. ఈ ప్రవచనం అంటే ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము. ఆనాడు చెప్పేవాళ్ళు లేనప్పుడు దేవుడే ఊదాడు అతని యొక్క నాసికారంధ్రాల్లో.
సో దట్ హీ బికేమ్ ఎ లివింగ్ క్రీచర్. అతని జీవించే ఆత్మ అయిపోయాడు. ఎప్పుడైతే ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారో, అందుబాటులో ఉన్నారో, విధేయత చూపేవాళ్ళు అందుబాటులో ఉన్నారో, నా చిత్తం కాదే మీ చిత్తమే అనేవో చెప్పగలిగే వాళ్ళు ఉన్నారో, ఎటువంటి లాజిక్ కాకుండా, రీజనింగ్ లేకుండా ఆయన మాటకి 100% విధేయత చూపే వాళ్ళు ఉన్నారో, దేవుడు వాళ్ళని అంటున్నాడు, మీరు పోయి అక్కడ ఎముకలతో మాట్లాడమని చెప్తా ఉన్నాడు. మాట్లాడితే ఏం చేయాలి, నేను చేస్తాను. నువ్వు నువ్వు జీవం ఉన్న ఎముకలతో మాట్లాడుతున్నావా, జీవం లేనివాడితో మాట్లాడుతున్నావా, దట్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. యువర్ బిజినెస్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మీ. వాట్ ఎవర్ ఇన్స్ట్రక్టెడ్ యూ, యూ లిజన్ టు మీ. నేను ఏది చెప్తున్నానో దాన్ని మాత్రమే నువ్వు విను. నువ్వు నీకు లోక జ్ఞానం ఉపయోగించి ఏదోదో చేయగాక, ఏదోది చేయక. జీవం సృజించబడదు, అది ఇట్లా చేయబడదు, అట్లా చేయబడదు అని అట్లా ఏం చేస్తుంది, ఏం తీసుకురాక. సో కాబట్టి ఈ డార్విన్ పరిణామాలు తీసుకొచ్చేసి ఒక దాని నుంచి ఒక దానికి మారుతూ ఉంటుంది. ఇటు ఈ విధంగా వస్తుంది, ఎన్నో వేల సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాలు. ఈ కాదు కావాల్సిన నాకు. నేను చెప్పిన మాట నువ్వు ఖచ్చితంగా నువ్వు నువ్వు విను. అంటే అంతే. నీకు ఇంకా నీ చెవులు నా వైపు ఉండాలి, నేను చెప్పింది వినాలి. ఇంకా నీకు వేరే స్వరం కాదు వినపడేది, నా స్వరం మాత్రమే నీకు వినపడాలి. నువ్వు విను. సో విన్నప్పుడు విని ఆ ప్రకారం చేస్తే గొప్ప కార్యాలను చూడగలుగుతావు, వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేయగలుగుతాడు. సో ఇక్కడ అంటున్న మాట ఏంటి? అందుకు ఆయన మూడో వచనం మనం చదివినప్పుడు, నన్ను నీకే తెలియనని అన్న తర్వాత 4వ వచనం అంటున్నాడు కదా, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చూడండి ఎట్లా ఉంటుందో. ఎండిపోయిన ఎముకలకి యెహోవా మాట ఆలకించడని చెప్తా ఉంటే భవిష్యత్తు అనుకోవచ్చు, ఏమైంది ఇప్పుడు ఒకవేళ ఇది మనకు లోకానుసారంగా ఆలోచిస్తే, ఎండిపోయిన ఎముకలు వినండి అని చెప్పడం అంటే అంత సిగ్గుగా అనిపిస్తుంది. వీళ్ళకి అసలు ఏమాత్రం జీవం లేదు, వినే పరిస్థితి లేదు. వీళ్ళు ఇట్లా ఉంటారు పరిస్థితులకి. నేను ఏ విధంగా ప్రకటించాలి, ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా అంటే అది 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 నీ వరమే కాదు. నువ్వు చేయాల్సింది తెలుసా? రాళ్ళకి చెప్పమంటాడా చెప్పు, గుట్టలకు చెప్పమంటాడా, చెట్లు చెప్పమంటాడా చెప్పు. బహుశా ఆ చెట్లు చాటున ఎవరో ఒకరు ఉండొచ్చు, గుట్టల చాటున ఎవరో ఒకరు ఉండొచ్చు. కానీ నీకు అగపడరు, దేవునికి అగపడతాడు. దానికి ఆత్మీయత కావాలి, అది చూడటానికి, అవి వినటానికి. ఆ దేవుడు చేసే కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. కొంతమంది కొన్ని సాక్ష్యాలు వింటామంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ పోయి అతను వాక్యం చెప్పమని అంటే చెప్తా ఉంటే ఎక్కడో ఒకడు దొంగోడు ఎవరింట్లో చేసి ఆడ దాంకొని ఉన్నాడు. ఇతను ఏదో చెప్తా ఉంటే దాన్ని బట్టి ప్రభువుని తెలుసుకున్నాడు. ఇక తెలుసుకున్న విషయం కూడా తెలియలేదు. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఎన్నో రకాల సంఘటనలు. ఇప్పుడు ఈయన ప్రవచనం ఎత్తి ప్రకటించమని చెప్పినప్పుడు వెంటనే వెంటనే విధేయత చూపాడు అతను. సో వాక్యము ప్రకటించబడతా ఉంది. ఆ వాక్యం ఏంటి? జీవం కలిగిన మాట. ఆ వాక్యము శక్తి కలిగింది, ఆ వాక్యం వెలిగించేది. అటువంటి వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తున్నప్పుడు, ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. హలో, నాకు ఇంత అనుభవం ఉంది, నేను ఇంత గొప్పవాడిని, ఇంత సీనియర్ని. ఇక్కడ చూడు, కొన్ని సంఘాల్లో కొన్ని చోట్ల అటు కేసు పెట్టేసి వస్తారు, ఇటు వాక్యం చెప్తా ఉంటారు. అటు పోయి ఎలక్షన్ అని చర్చిలోని ఎలక్షన్లో కొట్టుకుంటారు, తిట్టుకుంటారని వస్తారు. ఇటుకు వచ్చేసి చాలా గొప్పగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి. నేను ఎంత గొప్ప అనుభవం కలిగిన వాడిని, నేను దీనికి ఈ ఈ బిషప్ పోస్ట్కో లేకుంటే ఈ సోన్స్ ఆఫ్ పోస్ట్కి అర్హుడిని. అటువంటి నన్ను కాకుండా ఇంకెవరిని సెలెక్ట్ చేసుకుంటారు అన్న గొడవలు పెట్టుకొని బోల్డ్ మంది. నా మాట కావచ్చు, ఎవరి మాట వింటారు మీరు అని ఎన్నో గొడవలు. ఇక్కడ ఎజ్కేల్ ఏం చెప్తా ఉన్నాడు? ఏమంటున్నాడు? యెహోవా మాట ఆలకించుడి. అయ్యా, నా మాట కాదు మీరు వినాల్సింది, నా మాట కాదు మీరు వినాల్సింది ఎవరి మాట తెలుసా? యెహోవా మాట. నేను మీకు నేను తెలుసా? యెహోవా మాట. నేను ఒక స్వరంగా మీ ముందుకు వచ్చున్నాను. నేను మాట్లాడే ఒక దేవుడు, ఇక్కడ ఒక ఛానల్ ఉండాలి కాబట్టి, ఒక ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి, ఒక వెజిల్ ఉండాలి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. సో దేవుడు దాని ద్వారా మాట్లాడతాడు. కాబట్టి అది ఏదైనా ఉండవచ్చు. నువ్వు కాకపోతే ఇంకొకరు కావచ్చు. ఆ, ఆ, అతను కాకపోతే ఎవరు? అతను ఎరోబాము కాకపోతే ఎరోబమ్మ అక్కడ. సో అంటే ఆ దేవుడు ఎవరినైనా ఉపయోగించుకొని మాట్లాడచ్చు, ఎవరినైనా ఉపయోగించుకొని మాట్లాడచ్చు. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ యెహోవా మాట ఆలకించుడు అని చెప్పే విధంగా, అంటే దేవుని మాట ఏదైతే దేవుడు మనకి ఇస్తాడో ఆ మాట చెప్పే వారంగా మనం ఉండాలి. ఇది మన మాట కాదు, దేవుని మాట. దేవుడు ఏది చెప్తే అది చెప్పగలిగి ఉండాలి. అప్పుడు మనం గొప్ప కార్యాలు చేస్తాం. ఈ యొక్క లోకంలో ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని చాలా బ్లెండ్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రభావం తగ్గిస్తారు. ఏంటి, ఇట్లా చెప్తే గాయపరచబడతాడేమో. గాయపడినప్పుడే బుల్లెట్ దిగుతుంది.
గాయపడినప్పుడే అవి గుర్తుంటాయి. గాయపడినప్పుడే వాళ్ళు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతారు. నీకంత సోఫిస్టికేటెడ్గా కంఫర్ట్గా చాలా ఇట్లా ఇట్లా చెప్తా ఉంటే అవంతా ఏముంటుంది, క్యాజువల్గా ఉంటాయి. అదేదో వాళ్ళకి ఏదో ఆ, మా రోజు అలవాటుగా హ్యాబిట్గా జరిగే విధంగానే ఉంటుంది. అదేవిధంగా అటువంటి ఆలోచన వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ కొన్నిసార్లు మనకి దేవుని వాక్యము చాలా బలంగా అంటే వాళ్ళకి ఎక్కడ ఎవరికి అవసరమో ఆ విధంగా అందించబడతా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళతో ఆ విధంగా మాట్లాడినప్పుడు మనము వాళ్ళు అట్లా అవుతారేమో, వాళ్ళు ఇట్లా అయిపోతారేమో అట్లా అయిపోతారేమో అనుకోవద్దు. అట్లా అనుకుంటే ఏమైపోద్దంటే ఆ దినాల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను అనమాట. ఎటువంటి ఎటువంటి యొక్క పోరాటం అనుభవం లేనటువంటి ఆ యొక్క సర్కస్కి అలవాటు పడ్డటువంటి ఆ సింహాన్ని తీసుకెళ్ళి ఆ అడవిలో వదిలేస్తే కుక్కలు వచ్చేసి, ఆ రేచి కుక్కలు వచ్చేసి, ఆ వైల్డ్ డాగ్స్ వచ్చేసి ఆ సింహాన్ని చంపేసినాయి అంట. కారణం ఏంది? దాన్ని బోన్లో పెట్టి చాలా సోఫిస్టికేటెడ్గా పెంచి దానికి అన్ని తిండి టయానికి అందించి అది వేటాడి సంపాదించుకునే పరిస్థితి లేకపోవటము, ఆ విధంగా చేయటం ద్వారా దానికి పోరాట అనుభవం లేకపోవటం ద్వారా ఒక సమయం వచ్చి పోరాటంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏమాత్రం జయించలేకుండా చనిపోయిన సింహంగా ఉంది అది. అట్లాగే మనం తయారు చేసే వాళ్ళని ఏదో వాళ్ళు గాయపరచబడతారు, ఎట్లా అవుతారు అట్లా అవుతారు అని ఆలోచించి మనం ఆ విధంగా పెంచుతూ వచ్చినప్పుడు, ఆ విధంగా అందిస్తూ వచ్చినప్పుడు జరిగేది ఏం తెలుసా? వాళ్ళు నిజమైన పోరాటంలోకి వచ్చినప్పుడు, శత్రువుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, వారు అనేక మంది ముందు నిలబడి వాళ్ళు దేవుని పక్షంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు నిలబడలేరు. కారణం ఏంటి తెలుసా? బలమైనటువంటి పునాది లేదు. వాళ్ళు చాలా సోఫిస్టికేటెడ్గా అసలు సరైన అవగాహన లేని పరిస్థితుల్లో వాళ్ళు పెంచబడ్డారు. కాబట్టి వాళ్ళు ఎదుర్కొనే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు నిలబడలేరు, ప్రభు సాక్షిగా ఉండలేరు. కాబట్టి మనం చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే, మనం చెప్పాల్సింది దేవుడు చెప్పిన మాట కరెక్ట్గా చెప్పగలిగితే దానికి ఏదో ఆ, దానికి దానికి ఏదో పాలిష్ చేసేసి దాని ప్రభావం తగ్గించేసి ఆ, నువ్వు పాపం చేయాలా చేయకూడదా అంటే చేయకూడదంటే ఆ, అంటే జరుగుతూ ఉంటుంది. కానీ మన బలహీనలు కాబట్టి మన కట్టట్ల ఇట్లా ఇది నీ బాధ్యత కాదు. అట్లా చెప్పాల్సిన జరుగుతూ కొన్ని జరిగినప్పుడు దేవుడు ఎట్లా డీల్ చేయాలి దానికి చెప్తాడు అంతే. కానీ దానికి ఏదో నువ్వు చేయొచ్చు కదా, మన బలహీనలు కదా, మనం ఇట్లా ఉన్నాం కదా అట్లా ఉన్నాం కదా, దానికి ఆ విధంగా అట్లా చూసేసి ఎదుటోళ్ళని నువ్వు పాపం చేయడం ఎంకరేజ్ చేయటం కాదు. అట్లాగా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లంచాల విషయంలో కానీ ఇంకా లోకంలో చాలా ఈ మ్యారేజ్ విషయంలో వచ్చినప్పుడు కట్నాల విషయంలో కానీ ఇట్లాంటి విషయాలు చాలా ఖర్చు కొద్దిగా ఇటు చెట్ల చాలా జరుగుతూ ఉంటాయి చాలా. అయితే అక్కడ కొంతమందికి అసలు లేనప్పుడు కూడా ఈ మధ్య మా అత్తమ్మ అంటే మా నాన్న అక్క ఆ, కూతురు వాళ్ళ భర్త చనిపోయాడు, ఇద్దరు కూతుర్లు. సో వాళ్ళకి ఇక పరిస్థితి ఎట్లా అంటే వాళ్ళు గొడుగు కింద ఉన్న వాళ్ళు అంతకాలం ఒకసారిగా భర్త చనిపోయేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అటువంటి ట్రైనింగ్ లేదు అతను. ఆయన చాలా సోఫిస్టికేటెడ్గా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. ఒకసారిగా అతను చనిపోయేసరికి బంధువులు అన్న వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళంతా వీళ్ళ పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. చాలా ఆయన హాస్పిటల్ ఉండటం వల్ల అప్పులు చాలా అయినాయి. వాళ్ళంతా ఒకసారి దగ్గరికి రావటము, గొడవ పెట్టుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లా. ఏ విధంగా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. చాలాసార్లు పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు పోరాటం ఏ విధంగా మనము ఈ లోకంలో నడుచుకోవాలి, ఎటువంటి పరిస్థితులు వస్తూ ఉంటే మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న ఆలోచన అనేది వాళ్ళకి అసలు ఎక్కడ కూడా వీళ్ళ అనుభవాలను పంచుకోవటం కానీ ఇట్లాంటి ఏం చేయకుండా బాధపడతారేమో అని మనము ప్రభువు యొక్క పరిచర్యలు ఎటువంటి వాళ్ళని భవిష్యత్ తరాలకు అందిస్తున్నాం అంటే సేవ లేని వాళ్ళని అందిస్తా ఉన్నాం. సేవ లేని వాళ్ళని, ఎటువంటి ధైర్యం లేని వాళ్ళని, ఎటువంటి ఒక పట్టుదల కలిగి దేవుని కోసం నిలబడినటువంటి వాళ్ళని అందించడం ద్వారా ఏమైపోతుంది? సో ఇంకొక తరం వచ్చేసరికి యెహోవాను కానీ యెహోవా చేసిన కార్యాలను కానీ ఉన్నటువంటి తరం ఒకటి వచ్చిందని ఆ పాత నిబంధనలో చెప్పినట్టుగా, సో అవి అటువంటి తరాన్ని రావటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం. ఎంత అపవాదం చూడండి, ఎటువంటి పరిస్థితి చూడండి. ఇక్కడ ఇక్కడ అట్లాగా వాళ్ళ భర్త చనిపోతే ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు ఆమెకు కూతురికి పెళ్లి చేయాలంటే ఆ ప్రేమించిన వాడు అడుగుతాడు 10 లక్షలు కట్నం కావాలంట. 10 లక్షలు కట్నం. అస్సలు ఇటువంటి పరిస్థితి అంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆ పూజకింత ఈ పూజకింత అది చేయడానికి ఎంత ఇది చేయడానికి ఎంత అని చెప్పేసి వాళ్ళు ఎన్నో తెప్పించారు. వాటిలో కొన్ని వాడకుండానే వేస్ట్ అయిపోయినాయి. అంత కట్నం వసూలు చేశారు. అది ఎక్కడ చేసింది తెలుసా? ఇల్లు కుదరబెట్టింది. తనకున్న ఇల్లు ఒక్కగాని ఇల్లు ఒకటి ఉంటే దాన్ని బ్యాంకులో కుదరబెట్టి దానికోసం ఎన్నో చోట్ల తిరిగి తనకి తెలియదు అసలు బయట లోకం ఏందనేది.
సో అట్లా తిరిగి అట్లా చేసి ఆ ఒక్క అమ్మాయికి అట్లా పెళ్లి చేయడం జరిగింది. ఏంటండి ఇటువంటి పరిస్థితులు చూడండి, లోకంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇది క్రిస్టియానిటీలో కూడా జరుగుతూ ఉంది. ఇది విషయం ఇక్కడ గమనించాల్సింది. అక్కడ యెహోవా మాటను ఆలకించకపోవడం కారణం బట్టి అనవసరమైనటువంటి వాటికి ఇట్లా చోటు ఇవ్వటం, ఈ విధంగా ఇన్వాల్వ్ కావటం వల్ల ఎన్నో పరిస్థితులను చూస్తూ ఉన్నారు. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు, 5వ వచనం, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించున్నాను. జీవాత్మ రప్పించున్నాను ఎవరిలోకి? ఆ ఎండినటువంటి ఎముకలతో, ఏ మాత్రం కూడా జీవం లేనటువంటి ఎముకలు, వాటిలోకి జీవాత్మ. సో ఎవరు తెప్పిస్తున్నారు? ఎవరు ఈ ఆ జీవం ఇచ్చేది? ప్రభువారు. ప్రభువారు ఆ జీవాన్ని ఇచ్చేది. యేసు ప్రభువారు తన జీవం ఎట్లాగ జీవం? తను పొందినటువంటి గాయాల ద్వారా, తను అనుభవించినట్టు ఆ శ్రమ, తను చేసినటువంటి ఆ ఒక శిలువలో చేసినటువంటి ఆ సాక్రిఫైస్, ఆ యొక్క మరణం ద్వారా ఆయన ఆ జీవాన్ని ప్రతి ఒక్క పాపిలో, ప్రతి ఒక్క ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆ జీవితాల్లో, చీకటి జీవితాల్లో, మోడుబారినటువంటి జీవితాల్లో ఒక నూతనటువంటి ఆ, ఒక ఆశయాన్ని కలుగజేస్తూ, ఒక నూతనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తూ వాళ్ళని ఏ విధంగా చేస్తున్నా అంటే, ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది మనకు మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించను. అటువంటి జీవాత్మని దేవుడు రప్పించాడు అక్కడ. అటు రప్పించాలంటే జరిగిన సంఘటన ఏంటి? మొట్టమొదట ఆ వ్యక్తి విధేయత చూపటం ద్వారా, ఆ ఆ హెజ్కేల్ అనే ఒక ప్రవక్త అక్కడ విధేయత చూపడం ద్వారా, నేటి దినాల్లో దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు అనేకమైన కార్యాలకు తన పిల్లలను వాడుకుంటాడు, గొప్పగా వాడుకుంటాడు. అసలు మనకే ఆశ్చర్యం అయిపోద్ది, ప్రభు ఎట్లాగా ఇటువంటి దౌర్భాగ్యుని దరిద్రం వాడుకుంటున్నాం ప్రభు అనిపిస్తుంది. అంత గొప్పగా వాడుకుంటాడు, గొప్ప గొప్పలను లేవనెత్తాడు, గొప్ప గొప్పలను రక్షిస్తాడు ఒక్క విధే చూపేవాడు ఉంటే. అట్లా కాకుండా నా లిస్ట్ ఆఫ్ క్రైటీరియా ఇది, నేను వెళ్ళాలంటే ఇది కావాలి, నాకు ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలంటే, సో దేవుడు ఆ లిస్టు నుంచి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళనే రేపు గొప్పగా చేస్తాడు. అయ్యో నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు, నేను వెళ్ళలేదే. పేతురు అన్నాడు, ఫస్ట్ పేతురికి ఇవ్వబడింది పోయి అన్యులకు సువార్త చెప్పమంటే, ఆయన కొన్ని ఏదో చేస్తా వచ్చాడు, ఆయన లిస్టు ఏదో మైండ్లో పెట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆ అవకాశాన్ని పౌలుకి ఇచ్చాడు. పౌలు ఎంత అద్భుతంగా వాడబడాడు, ఎంత గొప్పగా ఎన్నో పత్రికలు రాసినవాడు. ఆ ముత్యాలు ముత్యాలు బంగారు, అది వజ్ర వైడూరాలు లాంటి విలువైనటువంటి, అంతకంటే విలువైనటువంటి లేఖన భాగాల్ని ఆ పత్రికలను రాసి ఉంచాడు. ఒక్కని యొక్క విధేయత వలన ఎన్ని గొప్ప కార్యాలు చూడగలుగుతూ వచ్చాం. లోకానికి ఇటువంటి ఇచ్చాడు. ఆయన పోవటం ద్వారా ఎటువంటి అవకాశం దొరికిందో చూడండి అక్కడ. అటువంటి విధేయత చూపడం ద్వారా ఏ విధంగా అవకాశం దొరికిందో చూడండి అక్కడ. సో అందుకైన ఏమంటున్నాడంటే, ఆ, అందుకైన ఎముకలు సెలవిచ్చి జీవాత్మను రప్పించున్నాను. 6వ వచనంలో, అక్కడ 6వ వచనంలో శర్మము శర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. జీవాన్ని ఇచ్చాడు, ఆ ఎముకలకి జీవాన్ని ఇచ్చాడు. ఈ యొక్క విధేయత చూపినటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఇటువంటి కార్యాలను చేశాడు. ఆ ఎండిపోయిన ఎముకలు మధ్యలో అటు ఇటు నడుస్తూ ఉంటాయి. ఎందుకు ఏ పని బాట లేకుండా ఇక్కడ తీసుకొచ్చావు, ఇటువంటి పరిస్థితుల్లో ఉంచావు ఏందనంటే, నువ్వు ఎదురు చూడు, దేవుని యొక్క కార్యాల కోసం ఎదురు చూడు. ఇంత ఇంపేషెంట్గా ఉంటే ఎంత? కొంతవన్న దీర్ఘశాంతం ఉండాలి కదా, కొంత ఓర్పు సహనం ఉండాలి కదా. దేవుడి కార్యాలు నీ ద్వారా చేయాలంటే నువ్వు వెంటనే ఏమన్నా సినిమా విఠలాచార్య సినిమాల ఒకసారిగా అనుకోవడం, అది అంటంతో ఇది అయిపోయేది, ఇది అయిపోయేది. దేవుని కార్యాలు ఓపికతో ఎదురు చూడాలి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఆ, అది చేసిన దాంట్లో ఈ పొరపాటున జరిగింది, నేను ఈ తప్పు చేసేని ఆయన ఆలోచించి అట్లా అండవు. ఆయన చేసేది పర్ఫెక్ట్గా చేస్తాడు. సృష్టి అంతా ఇంత పెద్ద సృష్టిని చేసేది ఈ క్రమంలో కూడా ఆయన అన్న మాట ఏంటంటే, ప్రతి ఒక్క రోజు చివరిలో ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఇది మంచిదిగా తోచింది, ఇది మంచిగా అని ఇదే మాట. అంటే అంత మంచిగా ఆయన చేసినప్పుడు ఆయన టైం కోసం ఎదురు చూడు. బహుశా నీకు ముందు ఎముకల్లాగా ఉండొచ్చు, దేవుడు దాన్ని గొప్పగా చేయొచ్చు కదా. బహుశా ఎడినటువంటి బీడులుగా ఉండొచ్చు, దాన్ని మంచి ఫైర్గా ఉండే పంటగా చేస్తాడు కదా. ఆయనకు విధేయత చూపినప్పుడు నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేయాలని తలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చెరువు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి మనం విధేయత చూపినప్పుడు
అది కండిషనల్తో కూడింది కాదు, అన్కండిషనల్గా విధేయత చూపినప్పుడు మరి దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా చేస్తాడు. మన ద్వారా చేస్తాడు. మనం మీద ఎటువంటి ప్రభావం మనం చూపించకూడదు. ఆ అన్న, ఆ అక్క, ఈ చెల్లి, తమ్ముడు, వీళ్ళు వాళ్ళు వీళ్ళ ప్రభావం కాదు మన మీద ఉండాల్సింది. ప్రభు యొక్క ప్రభావం మన మీద ఉండాలి. చాలాసార్లు ఇవన్నీ ఆ, ఇవన్నీ కూడా చాలా కట్టడి వేస్తూ ఉంటాయి. అక్కడ లాజర్ను కానీ పేదల వస్త్రాలతో కట్టబడి ఎట్లా సమాధిలో పెట్టాడో ఆ విధంగా ఇవన్నీ కూడా ఈ కట్టుబాట్లు, ఈ ఆచారాలు, ఇదంతా కూడా ఏం చేస్తుందంటే దేవుని కార్యాలు జరగకుండా ఈ కట్టులతో చుట్టినట్టుగా ఉంటుంది అనమాట. బంధించబడినట్టుగా ఉంటుంది. ఈ బంధించబడిన వ్యక్తి ఇంకేం చేయగలుగుతాడు? బ్రతుకున్నా కూడా శవమే. బ్రతుకున్న శవమే. ఏం చేయాలన్నా కూడా మనం ఎట్లా వెళ్తాం, వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా. నీకు ఆ ఆలోచన ఇచ్చినప్పుడు, నీకు చెప్పమని నీకు భారం ఇచ్చినప్పుడు పోయి చెప్పు. వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. వాళ్ళకు ఉన్న బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నువ్వు చెప్పాల్సింది చెప్పు. అది దేవుడు ఆశపడతా ఉన్నాడు అనమాట. ఇక్కడ జరిగానంటే సో ఇదంతా సరే, యెహోవా నేను ఎన్ని ఉన్నానని మీకు తెలుసుకుందరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. చూడండి, నువ్వు పోయి గమ్ము తీసుకెళ్ళి ఎముకలను గారి అంటించాల్సిన అవసరంలా. ఏ ఎముకు దేనికి సంబంధించింది, ఈ ఎముక ఏ బాడీకి సంబంధించింది, ఏ స్కిల్కి సంబంధించింది, దేనిది అని నువ్వు ఏదో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D ఏం చేయాల్సిన అవసరం లే. నువ్వు దానికి పెద్ద ఏదో డాక్టరేట్ చేయాల్సిన అవసరం లే. ఏదో పెద్ద పెద్ద ఏదో చేయాల్సిన వల్ల సింపుల్ ఫెయిత్, సింపుల్ ఒబీడియన్స్, సో దట్ కెన్ డూ మార్వలస్ థింగ్స్ అనమాట. సో ఇతను నాకు చూపించాడు. తనకున్న నాలెడ్జ్ని ఉపయోగించి ఏదేదో నేను ప్రభు నా క్వశ్చన్ లేసి ఈ క్వశ్చన్ లేసి ఏదో చేస్తాను అనుకోలే. ఇదే చూపాడు. దేవుడు ఆజ్ఞ ప్రకారం ఏం చేస్తున్నాడు? ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ, ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి వాక్యము, ఏ మాటలే కానీ నేను 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 అన్నది ఎక్కడ రావట్లా. నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనిను. ఏది? అతని మాటను బట్టి కాదు, దేవుని మాటను బట్టి. దేనికి ఏది కలుసుకోవాలో, ఏది ఎట్లా కావాలో, ఏ టయానికి ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో, ఎవరి ద్వారా ఏది కావాలో, ఎవరిని ఎట్లాగా అనేది అన్ని జరిగిపోతూ ఉన్నాయి. కేవలం బై వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క సజీవమైనటువంటి ఆ మాటల ద్వారా ఏం జరుగుతూ ఉంది? అక్కడ చలనం వచ్చేసింది. జీవము లేనటువంటి డ్రై బోన్స్లో ఏమొచ్చింది తెలుసా? చలనం, మూమెంట్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని చెప్పినట్టు చేస్తూ ఉంటామో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సమాధుల్లో ఉన్నటువంటి ఈ యొక్క లేకుంటే ఆ ఎండిన లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలు ఏమొస్తుంది తెలుసా? చలనం వస్తుంది. గాడ్ ఈజ్ ద వన్, హిజ్ వర్డ్ అలోన్ కెన్ బ్రింగ్ దట్ గ్రేట్ మూమెంట్ ఇన్ ద డ్రై బోన్స్. దేవుడు అటువంటి చలనాన్ని తీసుకొస్తాడు. వాటిల్లో చలనాన్ని తీసుకొస్తాడు. కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అప్పుడు ఒక పెద్ద అదే శబ్దం, ధ్వని ఒకటి పుట్టిందంట. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుంటా, అక్కడ ఉన్న ఒకటి చెయ్య, ఇక్కడ ఉన్న ఒకటి కాలు, దాని ఫాస్ట్లో రావటం, ఇట్లాగా అన్ని అక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇటు మొత్తం కలుసుకొని నేను చూచుండగా, ఎవరు చూస్తున్నాడు? ఎవరైతే విధేయత చూపాడో, ఎవరైతే సొంత సొంత తర్కంతో కాకుండా, సొంత జ్ఞానంతో కాకుండా, తన లోక జ్ఞానంతో కాకుండా, లాజిక్తో కాకుండా, సింపుల్ ఫెయిత్తో, సింపుల్ ఒబీడియన్స్తో విధేయత చూపి దేవుని మాట ప్రకారం వెళ్ళాడో, దేవుడు అతను చూస్తా ఉన్నాడు, అతను చూపిస్తున్నాడు, అతను చూస్తున్నాడు. నేను చూస్తుండగా అతను మాత్రమే అటువంటి కార్యాలు చూడగలుగుతాడు. ఎవరు? అటువంటి విధేయత చూపినటువంటి వ్యక్తి. నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన శరము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయినో. తర్వాత ఏం జరిగింది? 9. అప్పుడు ఆయన అద్భుతుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువునగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని చెప్పేసి దేవుని మాటలతోనే, అట్లా చెప్పడంతోనే 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా, ఆయన చెప్పినట్లు నేను ప్రవచించగా, ఆయన నాకు ఏదైతే ఆర్డర్ ఇస్తాడో దాని ప్రకారం చేయగా, నా మసాలా నేను కలపలే, నా సొంత ఆలోచన నేను కలపలే, నా సొంత ప్లాన్లు నేను కలపలే, ఆయన చెప్పినట్టే నేను చేస్తున్నా. అట్లా చేయటం ద్వారా నేనేం చేస్తున్నాను? ఇంతకుముందు ఎన్నడూ కూడా జరిగినటువంటి కార్యాలను చూడగలుగుతుంటున్నాను. వాళ్ళ జరిగినాయా, వీళ్ళ జరిగినాయా, ఇట్లా చేస్తే వాళ్ళ జరిగినాయా, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు. వాళ్ళ 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 యొక్క విశ్వాసం వేరు, నీ విశ్వాసం వేరు. నువ్వు చూయించు.
దేవుని ఎడల నువ్వు నీ యొక్క విధేయత చూయించు, నువ్వు అటువంటి విశ్వాసం చూయించు. వాళ్ళ జరిని వీళ్ళ జరిని అనుకోకుండా అని ఆ, పోల్చుకోకుండా నువ్వు దేవునికి విధేయత చూయించు, దేవుని నీ జీవితంలో చేస్తాడు. వాళ్ళ జీవితంలో జరిగినటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చూయించేసి ఆ విధంగా నేను సాక్షిగా నిలబెడతాడు. సో ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చిన ఎవరిలోకి వచ్చిందండి? ఆ ఎడ్ ఆ ముందు వచ్చిన వాళ్ళు ఫస్ట్ రెండో వచ్చిన వాళ్ళు చూసినప్పుడు ఆ డ్రై బోన్స్ అని అంటాడు, అటువంటి ఎండిన ఎముకల్లోకి జీవాత్మ వచ్చిందంట. ఎట్లా సాధ్యమైపోయింది? ప్రభు వల్ల సాధ్యమైంది. ఇంకెట్లా సాధ్యమైంది? ప్రభు మాట అందించే ఒక వ్యక్తి ఉండబట్టి సాధ్యమైంది. విధేయత చూపినటువంటి వ్యక్తి అక్కడ ఉండటం వల్ల ఇది సాధ్యమైపోయింది. వారిలోకి వచ్చెను, వారు సజీవులే లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యములేరి. ఈ మహాసైన్యము ఎంతమంది హిజ్కియా వలె విధే చూపేవాళ్ళుగా అవుతారు. ఆ వ్యక్తుల్లో ఎంతమంది పోయి ఆ ప్రభు వాళ్ళందరినీ కూడా ఇంకొక చోట ఇంకొక వ్యాలీలో, ఎముకలు ఉన్నటువంటి వ్యాలీలో, అటువంటి డ్రై ఏరియాలో, ప్రభు వంటి తెలియనటువంటి ఏరియాలో ఆ, దేవుడు వాళ్ళని నిలబెడితే వాళ్ళు పోయి వాళ్ళు విధే చూపడం ద్వారా, వాళ్ళు దేవుని మాటకి లోబడటం ద్వారా అక్కడ మళ్ళీ ఎంత పెద్ద మహాసైన్యం లేస్తుందో మనకు తెలియదు, దేవుడు చేస్తాడు. సో మనం చేయాల్సింది ఏంటి? మనం ఇంతే. ఇదంతా నేను ఇంత భారం నేను మొయ్యాలని, అసలు నువ్వు భారం మొయ్యాల్సింది ఏం లేదు. నీ చింతంతా ఆయన మీద వేయటం, ఆయన చెప్పింది నువ్వు వింటాం, అది చేయాల్సింది. అది ప్రభు కోరుకుంటున్నాడు. అని అంటే గొప్ప సైన్యం అంటే అక్కడ గొప్ప సైన్యం అయిపోయిందని. అసలు ఆ సైన్యము లెక్కింప శక్యము కాని సైన్యం. చూడండి, ఒక్క మనిషి విధేయత లెక్కింప శక్యం కాని సైన్యమోలే కావటానికి కారణమైపోయింది హిజ్కియాలో. మన యొక్క విధేయత ఎట్లా ఉంటుంది? మన విధేయత ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు మన యొక్క కోరికలకి లేకుంటే మన యొక్క ఆలోచనలకి, మన తలంపులకి, మన ప్లాన్లకి అడ్డం లేకుంటుందో అంతవరకు మనకన్నీ ఓకే. ఎక్కడైతే కొంచెము ఇది ఎక్కడైతే కొంచెం కలిసిపోతుందో, ఎక్కడైతే ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందో, మనకి కలిసిపోయి మనం కొన్ని త్యాగం చేయాల్సి వస్తుందో అప్పుడు చాలా బాధపడిపోతాం. అప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. అది సరైన విధానం కాదు. అది ప్రభు కోరుకోవట్లేదు మన నుంచి. అక్కడ అంటాడు, ఆ, పిలిపిలు రాసిన పత్రికలు అంటాడు కదా. సో దేవుడు ఆ, ఒక గొప్ప మాట సెలవిస్తాడు అక్కడ. ఆయన ఎట్లా ఉన్నట? ఆయన ఆకారమందు మనుషులు 8వ వచనంలో ఉంటుంది. 8వ వచనం కంటే 6వ వచనం నుంచి చూద్దాము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తినిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన దేవునితో సమానంగా ఉన్న అతను ఈ భాగ్యాన్ని విడిచిపెడితే ఇంకో రెండోసారి నాకు రాదేమో, నేను విడిచిపెట్టకూడదు ఇది అనుకోలే. ఆయన సమానంగా ఉన్నా కూడా నేను ఇది విడిచిపెట్టేస్తే నాకు ఇంక మళ్ళీ ఒకసారి రాదు అనుకోకుండా ఈ యొక్క ఎముకల్లాంటి లోయ అనే ఒక లోకంలోకి ఆయన వచ్చి అంత త్యాగం చేసి ఆయన తను తాను తగ్గించుకొని ఎట్లా పుట్టాడంటే ఏదో రాజకుమారుడుగాను లేకుంటే ఇంకేదో పెద్ద ప్రెసిడెంట్ కుమారుడుగాను పుట్టల. ఆయన మనుషుల పోలిక దాసుని రూపంగా ఒక దాసుడిగా వచ్చేసాడు. ధరించుకొని తను తానే వ్యక్తినిగా చేసుకున్నాడు. తను తానే వ్యక్తినిగా చేసుకున్నాడు. చూడండి ఎంత ఎంత గొప్ప త్యాగం ఆ ప్రభు చేసిన త్యాగం. జకరియా 3లో అంటాడు, ప్రధాన యాజకుని యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ కాపరుల సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను, ఏదనగా చిగురు అను నా సేవకు నేను రప్పింపబోచున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ చిగురు, ఆ లేత మొక్క ఈ లోకానికి వచ్చి ఆ ఎండినటువంటి ఎముకల మధ్య ఏ విధంగా నలిగిపోయింది, ఏ విధంగా అట్లా అయిపోయింది మనం చూడొచ్చు. ఆ ఎముకలను చూసి, ఏం తండ్రి ఇక్కడ తీసుకొచ్చావు, ఇటువంటి ఎముకల మధ్య తీసుకొచ్చి పెట్టావు, అసలు ఏం చేయాలి నేను ఇక్కడ ఇటు వీళ్ళ మధ్యలో అని అంటే సరిపోయిండేదా, మనకి ఇంత రక్షణ ఇచ్చి ఉండేది కదా. ఆయన తండ్రికి విధేయత చూపాడు. ఆ లోయ ఎముకలు కలిగినటువంటి ఆ లోయలోకి తీసుకుపెట్టినప్పుడు ఆయన వ్యక్తుడిగా చేసుకున్నాడు. తాను ఎంతగా విధేయత చూపాడంటే మరణం పొందినంతగా 8వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఆయన విధేయత, హిజ్కియా విధేయత అటువంటి కార్యం చేస్తే ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క విధేయత ఏం చేస్తుంది? ఎంతవరకు విధేయత అంట?
మరణం పొందినంతగా విధేయత చూపి తను తను తగ్గించుకోవడం ద్వారా ఏమైపోయింది తెలుసా? ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద లోయ ఎముకలతో ఉన్నది, జీవంతో నింపబడింది. జీవంతో నింపబడింది. ఎన్ని దేశాలు, ఎంతమంది జనం ప్రభుని తెలుసుకొని ఆ ప్రకారం జీవిస్తూ ఉన్నారు. ఎంతమంది ద్వారా ఆ ప్రభు నామం గణపరచబడుతూ ఉంది. ఎంత ఎన్ని జీవం లేనటువంటి ఎముకలు ఆ జీవంతో నింపబడి గొప్ప కార్యాలు చేస్తున్నామనంటే ఎట్లా జరుగుతా వచ్చినాయి అనమాట. ఎంతో మందిని దేవుడు ఆ విధంగా ఎట్లా వాడుకోగలిగాడు? అక్కడ ప్రభు మరణం పొందినందుకు విధేయత చూపడం ద్వారా, ఆ ఒక లోయలోకి రావడానికి ఇష్టపడటం ద్వారా, ఆయన అన్ని భరించడం ద్వారా, అన్ని త్యాగం చేయటం ద్వారా గొప్ప కార్యాలు గొప్ప గొప్ప కార్యం అనేది మనము చూడగలిగాం. ఆ సిలువలో చేసిన కార్యం ద్వారా మనకి గొప్ప అవకాశం దొరికింది. ఆ జీవం మనలోకి వచ్చింది. మనం కూడా ఆ విధంగా విధేయత చూపి అనేక చోట్ల ఉన్నప్పుడు, సో మనం కూడా అనేక మంది కూడా ప్రభు వద్దకి నడిపించే వారంగా ఉంటాం. ప్రభుని చూపించే వారంగా ఉంటాం. అది క్రైస్తవుడు చేసేది ఏంటంటే 1-to-1, 1-to-1. ప్రభువు నీతో, మీ ఇద్దరికి మధ్యలోనే, మీ ఇద్దరే ఇంకా. నా పక్కన ఎవరు లేరు అనుకోవాలి. నా పక్కన ఇంకెవ్వరు లేరు అనుకోవాలి. నువ్వు శారీరకంగా అనేక మంది మధ్య ఉన్నా, నీకు ప్రభుత్వ సంబంధం ఎట్లా ఉండాలంటే, నాకు ప్రభుకు మధ్యలో ఇంకెవ్వరు లేరు. డైరెక్ట్ ఆయన ఏం చెప్తాడో నేను చేయాలి. నేను ప్రార్థన చేస్తాను, అది వింటాడు. ఈ విధంగా మన ఆత్మీయ జీవితాలు కట్టబడినప్పుడు గొప్ప కార్యాలు చూడగలుగుతాం. గొప్ప కార్యాలు చూడగలుగుతాం. అది ప్రభు ఆశపడతా ఉన్నాడు. అది మన దేవుడు ప్రభు పట్టుకొని ఈ 2025 అనే ఒక ఎముకల లోయలోకి తీసుకురావడానికి కారణం. 2025 అనే ఒక డ్రై బోన్స్ మధ్య, జీవం లేనటువంటి పరిస్థితుల మధ్య, జీవం లేని లోకంలో, జీవం లేనటువంటి ఏరియాలో, ఆ ఒక సంస్థలో నేను ఉంచడానికి కారణం ఏంటి తెలుసా? ఇదొక ఉద్దేశం. నీ యొక్క ఒబీడియన్స్ మే ఓపెన్ డోర్స్ మెనీ సోల్స్ టు కమ్ ఇన్ టు నోయింగ్ క్రైస్ట్, టు కమ్ ఇన్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. మళ్ళా ఆ యొక్క ఏదైతే ఆత్మలు వచ్చినాయో అవి ఇంకొన్ని ఆత్మలను ప్రభు ఎదుగు నడిపించేగా ఉంటాయని మనం గుర్తెరిగి ప్రభువుకి విధేయత చూపే వారంగా, ఈ యొక్క లోకంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జీవించే వారంగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆస్వాదించిన గాక. హ్యాండ్ ఓవర్ టు బ్రదర్ నరసింహ. అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఫర్ షేరింగ్ ఎంకరేజింగ్ వర్డ్స్. ఎహెజ్కేల్ గ్రంథంలో నుంచి. సో ప్రార్థన చేసుకుందాం. దయలు ప్రభా ఎస్ఐ మీకు వందనాలు తండ్రి. సాయంకాల సమయంలో ప్రభా మరి జర్మియాను మీరు బలపరచుకుని తండ్రి, మీరు మాకు కావాల్సిన ప్రతి మాటను మీరు ఇచ్చారు ప్రభా. నిజమే తండ్రి, మరి మీ యొక్క హస్తం మరి మా మీద మీరు ఉంచుతున్నారని బట్టి మీకు వందనాలు దేవా తండ్రి. మీ చిత్తానుసారంగా మేము ఉండాలని ఇష్టపడుతున్నారు ప్రభు దేవా. ఆనాడు ఎలాగో మీరు ఎహెజ్కేలు నడిపించారు ప్రభా తండ్రి, అలాగూ మీరు కూడా తండ్రి మా అనుభవాల్లో ప్రభా తండ్రి దేవా, లోయ అనుభవాల్లోకి, ఎముకలతో నిండినటువంటి లోయ అనుభవాల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ ప్రభా తండ్రి మా విధేయతని, మా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు ప్రభు దేవా తండ్రి. మేము మీకోసం నిలబడితే ప్రభా తండ్రి, ప్రభా తండ్రి లోయల్లో నుంచి ప్రభా తండ్రి నిర్జీవమైనటువంటి ఎముకల్లో నుంచి ప్రభా తండ్రి మీరు జీవం కలుగజేస్తారు దేవా తండ్రి. రీతిగా తండ్రి నాయన జీవితాలు మార్చబడతాయి, జీవితాలు టచ్ చేయబడతాయి. రీతిగా తండ్రి ప్రభు మరి అనేకులు ప్రభా తండ్రి మీ యొక్క ప్రేమను చూస్తారు దేవా తండ్రి, మీకు శిష్యులుగా మారుతారు. ఇంకా ప్రభా తండ్రి మా జీవితం ద్వారా తండ్రి నా మహిమపరచబడుతుంది దేవా తండ్రి. అటువంటి ఆపర్చునిటీస్ ప్రభా తండ్రి మీరు మాకు ఇస్తూ ఉండగా తండ్రి, మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి నాయన తండ్రి, మరి కేవలం విధేయత ద్వారా, సింపుల్ ఫెయిత్ ద్వారా మీరు జరిగించేటువంటి కార్యాలు మేము చూడటానికి దేవా తండ్రి మమ్మల్ని మీరు సన్నద్ధం చేయమని దేవా తండ్రి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జూమ్లో ఉన్నటువంటి ప్రతి అన్న తమ్ముడిని బట్టి మీకు వందనాలు దేవా తండ్రి.
ఇంతవరకు ప్రభా తండ్రి మీరు అటువంటి అనుభవాలు కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. ఇక ముందు కూడా ప్రభా తండ్రి తీసుకెళ్తారు. దేవా మీరు సహాయం చేస్తారని బట్టి స్థుతిస్తూ కనపరుస్తూ వాక్యం అందించినటువంటి చిరుమియాన్ని ఇంకా బలపరిచి దేవా తండ్రి AFCలో అలాగే హెబ్రోన్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న పరిచర్యలు వీటిని బలపరిచి వాడుకోమని మీరే మహిమ పొందాలని యేసునామమున ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న.